బోన్లో ఉన్న తులసిని సౌకర్ణిక లాయర్ ఈ విధంగా అడుగుతూ ఉంటాడు. శ్రీకాంత్ గారు చనిపోయిన తర్వాత శ్రీకాంత్ గారి పాప అయిన ఖుషి మీ దగ్గరే ఉంది కదా అని అంటూ ఉంటే, అవును నా దగ్గరే ఉంది అని తులసి అంటూ ఉంటుంది. అప్పుడు లాయర్, మీకు పెళ్ళైపోయింది కదా, మీకు పెళ్ళైపోయిన తర్వాత కూడా ఖుషిని మీ దగ్గర ఎందుకు ఉంచుకున్నారు? మీకు ఖుషికి ఏంటి సంబంధం? అయినా శ్రీకాంత్ గారి తోబుట్టువైన సౌకర్ణిక గారు ఉన్నారు కదా, వాళ్ళ పాపని వాళ్ళకి మీరెందుకు అప్పచెప్పలేదు అని అడుగుతూ ఉంటాడు. తర్వాత మీరు పెళ్ళైపోయి ఒక ఇంటికి కోడలుగా కూడా వెళ్ళారు కదా, ఇంకా ఆ పాపని మీ దగ్గరే ఎందుకు ఉంచుకున్నారు? వాళ్ళ పాపని వాళ్ళ మేనత్త అయిన సౌకర్ణిక గారికి అప్పజెప్పొచ్చు కదా, వాళ్ళ పాపని వాళ్ళే చూసుకుంటారు కదా అని లాయర్ గారు తులసిని గట్టిగా నిలదీస్తూ ఉంటారు. అప్పుడు తులసి లాయర్ గారు అడిగిన ప్రశ్నలన్నిటికీ బాగా కోపంతో ఆవేశంతో ఒక్కసారిగా, ఎందుకంటే వాళ్ళు ఖుషి పాపని బాగా చూసుకోరు, వాళ్ళకి కావాల్సింది కేవలం ఖుషి పాప పేరు మీద ఉన్న ఆస్తి మాత్రమే, ఆస్తి చేతికి వచ్చాక ఖుషి పాపని పట్టించుకోరు, అందుకనే ఇలా శ్రీకాంత్ గారి యాక్సిడెంట్ కేసుని హత్య అని నిరూపించాలని ఇదంతా ప్లాన్ చేస్తున్నారని గట్టిగా ఏడుస్తూ అందరి ముందు చెప్తుంది. తర్వాత జడ్జి గారి వైపు తిరిగి, జడ్జి గారు నాకు మీరు ఒక 2 రోజులు టైం ఇవ్వండి, ఇది యాక్సిడెంటా హత్యనా లేకపోతే ఇలా జరగటానికి వెనకాల ఎవరైనా ఉన్నారని మొదలైన ఆధారాలన్నీ నేను సేకరించి మీ ముందు ఉంచుతాను, నాకు ప్లీజ్ 2 రోజులు గడువు ఇవ్వండి అని ఏడ్చుకుంటూ జడ్జి గారిని ప్రాధేయపడుతూ ఉండేసరికి అప్పుడు జడ్జి గారు తులసి చెప్పినదంతా విని, సరేనమ్మా నీ మాట ప్రకారం నేను ఒక 2 రోజులు గడువు నీకు ఇస్తున్నాను, ఈ కేసులో విలువైన ఆధారాలన్నీ నువ్వు ఈ 2 రోజుల లోపల కోర్టుకి సబ్మిట్ చేయాలని చెప్పడంతో తులసి ఆ బాధలో కొంచెం సంతోషపడుతుంది. మరోవైపు సౌకర్ణిక భర్త లాయరు మంచి పాయింట్ అడిగాడని అనుకుంటే, ఇదేంటి తులసి రివర్స్లో జడ్జి గారి దగ్గర 2 రోజుల పర్మిషన్ తీసుకుంది, ఇప్పుడు ఎలాంటి ఆధారాలు సేకరిస్తుందో ఏంటో అని సౌకర్ణిక భర్త కోపంగా తులసి వైపు చూస్తూ ఉంటారు. కోర్టులో జరిగేదంతా కూడా సిద్ధు, తులసి, హరీష్, సౌకర్ణిక వాళ్ళతో పాటు కూడా కనిష్క అక్కడే ఉండి ఎవరికి కనపడకుండా దూరంగా కోర్టులో జరిగేదంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. జడ్జి గారు తులసికి పర్మిషన్ ఇచ్చి 2 రోజులు గడువు ఇవ్వడంతో కనిష్క ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరి తులసి శ్రీకాంత్ యాక్సిడెంటా హత్యనా అనే ఆధారాలు ఎలా సేకరిస్తుంది అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.